వెస్ట్ ఐలో ఎందుకు మీరు స్టార్ట్ చేయాలనంటే ఒక 10 ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటి అని అంటే హెల్త్ వస్తుంది, నీ ఇంటికి బాది, ఆ తర్వాత వెల్త్ వస్తుంది. ఎందుకు అని అంటే నేను ప్రొడక్ట్ వాడిన హెల్త్ వచ్చింది, అదే విషయం నలుగురికి చెప్పిన నాకు ఆదాయం వచ్చింది. అదేవిధంగా మీకు బయట చూసుకుంటే టైం ఫ్రీడమ్ అనేది ఎవరికైనా ఉంటుందా? ఏ జాబ్ చేసిన వ్యక్తులు అంటే టైం ఫ్రీడమ్ ఉండదు, హారవర్ లైఫే ఉంటుంది. బట్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటా 12 సంవత్సరాలు జాబ్ చేస్తే కనీసం ఫ్యామిలీ తోటి బయటికి పోవాలన్నా కూడా లీవ్ అడిగే సిచ్యువేషన్. సో ఇక్కడ టైం ఫ్రీడమ్ కావాలంటే టైం ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఇందాక చెప్పిన ఫారెన్ ట్రిప్స్ అనే టూర్స్ ప్రతి ఒక్క సామాన్యుడు కాలం చేస్తాను, కానీ పోలేదు. వెస్ట్ ఐలో ఐడి తీసుకొని వెస్ట్ ఐ బిజినెస్ స్టార్ట్ చేస్తే పోవచ్చా లేదా? పోయిన వల్ల ఉన్నాం కాబట్టి చెప్తున్నాం, లేని వల్ల కూడా చెప్పట్లేదు. సో అదేవిధంగా మనకు డ్రీమ్ కార్, ఎంతమంది కార్ కావాలి? అందరు మిమ్మల్ని మీరే నమ్మకపోతే మీకు కార్ ఎట్లా వస్తుంది? ఒక్కసారి కార్ వేసుకున్న కూడా చూపిస్తా. ఇక్కడ ఎంతసేపు మాట్లాడలే. కారు కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? స్టార్ కావాలి. సో డ్రీమ్ కారు తీసుకోవచ్చు. మీ అందరం తీసుకున్న 10 లక్షల క్రీడాకారు తీసుకోవడం జరిగింది. డ్రీమ్ హౌస్. సో నేను నిజంగా చెప్తున్నా, గవర్నమెంట్ జాబరు ఇల్లు తీసుకోవాలంటే ఈఎంఐ తీసుకోవాలి, కారు తీసుకోవాలంటే ఈఎంఐ తీసుకోవాలి. నేను ప్రౌడ్గా చెప్తున్నా, వెస్ట్ ఐలో ఐడి తీసుకున్నా, ఈఎంఐ లేకుండా కారు తీసుకున్నా, లైఫ్ టైం హౌస్ ఫండ్, నా 3 తరాల భవిష్యత్తుకు హౌస్ ఫండ్ పడేటట్టు కూడా ఎలిజిబుల్ అయిన క్రౌడ్ డైరెక్టర్గా. సో అదేవిధంగా ఇందులో డిసెంబర్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా 1.5 CR పెట్టి హన్మకొండలో ఇల్లు ఖచ్చితంగా తీసుకుంటారు. అదేవిధంగా డ్రీమ్ హౌస్ అనేది ప్రతి ఒక్కరు కళ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, మీకే జాబ్ లేక పట్టుకొని తిరుగుతాను, చదువుకున్న ఫైల్ పట్టుకొని తిరుగుతాను, ఏం లేక 8,000 10,000 జాబ్ వేస్తున్నారు. ఎస్తాను మీరే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు నమ్ముదే. అదేవిధంగా రెస్పెక్ట్ ఎంతమంది కావాలి? దీని ఒక్క కాడ ఏదంతా చేద్దాం. ఎస్తాను రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు లేదా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్యాసివ్ ఇన్కమ్. ఈరోజు చాలా మంది ఒక గవర్నమెంట్ జాబ్ అయినా జాబ్ వేసుకుంటే నాకు అనారోగ్యం సమస్య ఇచ్చి ఇంట్లో ఉంటాడు, శాలరీ వస్తుందా? ప్రైవేట్ జాబ్ ఉద్యోగం వస్తుందా? వాడు డైరెక్ట్ జాబే బీకిస్తాడు, అప్పుడు కాదు జాబే బీకిస్తాడు. కానీ ఇక్కడ నీకు ఒక 1 year తర్వాత నువ్వు కనుక ఒక స్ట్రాంగ్ టీం చేసుకుంటే, నువ్వు హిమాలయ పర్వతాలు జపం చేసుకున్నా వేరే దేశం పైన నీ ఇన్కమ్ అనేది రాగదు. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాం. పని చేస్తే వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం, పని ప్రమేయం లేకుండా వచ్చేదాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను హన్మకొండలో ఒక 4 floor ఇల్లు కట్టిన, రెంట్కి ఇచ్చాను అమెరికాలో, నా ఇన్కమ్ వస్తుందా రాదా? రెంట్ వస్తాయా? దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటాం. సో అదేవిధంగా జనరేషన్ ఇన్కమ్ అంటాం. నేను యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఇలా డిసిజన్ తీసుకున్నాను. ఎందుకే నువ్వు చేసేది నువ్వు ఉన్నంత వరకే వస్తుంది ఇన్కమ్, నీ తరం పోదు. బట్ ఇక్కడ మరి ఎవరికైనా కావచ్చు 3 తరాల భవిష్యత్తు 3 generation ఇన్కమ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ప్రతి 20 సంవత్సరాలకు మన ఖర్చులు పెరుగుతున్నాయి. సో ఇక్కడ చూడండి, 1940 నుంచి చూసుకుంటే ప్రతి ఒక్క 20 సంవత్సరాలకు 1940లో 10 రూపాయలు ఉంటే ఒక కుటుంబం బతికేదన్న. 1940లో 10 రూపాయలకు కుటుంబం బతికేది. అదే ఇంకొక 20 సంవత్సరాలు చూసుకుంటే 1960లో చూసుకుంటే 100 రూపాయలకు వచ్చింది. 1980లో 20 సంవత్సరాలకు చూసుకుంటే మళ్ళీ 1000 రూపాయలు ఉంటే కుటుంబం బతికేదంట. ఇప్పుడు 2000లో 10,000కు వచ్చింది. 2020లో ఎంతకు వచ్చింది? ఒక్కలన్నా 1,00,000 సంపాదిస్తానా? మరి కరోనా వచ్చింది, ఇంకా 2020లో 1,00,000 రాలేదు. ఎస్తాను ఇక్కడ 2020 మరి 40 వరకు చూసుకుంటే క్వశ్చన్ మార్క్. 2025 1,00,000 అయితే ఇంకొక 2040 వరకు ఉంటే మన పరిస్థితి ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. అందుకు అవసరం నీకు వెస్ట్ ఐ అనేది. ఏదో చేసే పని నేను ఆలోచన విధానం వాడేంత వరకు ఇదే పొజిషన్లో ఉండవు. 100% పరిస్థితి ఇదే రాబోతుంది. 2040 నాటికి ఒక వ్యక్తికి నెలకు 40 లక్షలు వస్తే కానీ బతకలేడంట. ఇది నిజం, ఇది సర్వేలో జరిగింది. సో అదేవిధంగా వెస్ట్ ఐ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, గౌతమ్ బాద్సార్కి మేనేజ్మెంట్కి ఒకసారి క్లాప్స్ ఇద్దాం గట్టిగా. ఎంతో మంది భవిష్యత్తు మారుతుంది. మరి వెస్ట్ ఐ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు దాని ప్రొఫైల్ కనుక చూసుకుంటే 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. ప్రజెంట్ అప్పుడు 2004లో 2 ఆఫీసులతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 65 ఉన్నది, 60,000 పైన స్టోర్స్ ఉన్నాయి. మన తెలంగాణలో అయితే 375
ఎక్కువ 70+ ఉన్నాయి. అదేవిధంగా ప్రొడక్ట్స్ అనేది 2 ప్రొడక్ట్స్తో తయారైంది. ఇప్పుడు ప్రజెంట్ 450+ ఉన్నాయి. మెంబర్స్ మండలంలో ఒక 6 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 6 అక్కడ 4th ఇయర్ అనేది పాతది, 6 ఇయర్స్ 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అదేవిధంగా టర్న్ ఓవర్ 2004లో 5 కోట్లు ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ 5,000 కోట్ల టర్న్ ఓవర్లో ఉంది. ఒక కంట్రీలో, మన భారతదేశంలో ఇది ఇండియా కంపెనీ, మన కంట్రీలో స్టార్ట్ అయింది, బయట కంట్రీస్కి 10 దేశాలకు పోయింది. సో వెస్టేజ్ నమ్మని వాళ్ళకు ఇంకా ఇందులో ఏమున్నది ఇంకా అని డౌట్ ఉన్న వాళ్ళకు ఇది చాలు. మన దేశంలో కంపెనీ వేరే దేశంలో యాక్సెప్ట్ అయింది. ఇంత జనాభాని ఇంత టర్న్ ఓవర్ ఉన్నదంటే క్వాలిటీ ఉన్నట్ట లేదా, కంపెనీ బాగున్నట్ట లేదా, ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ బిజినెస్ పోతుంది. అదేవిధంగా చాలా అవార్డ్స్ తీసుకుంది, ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్ సర్టిఫికేషన్స్ ఉంది, అదేవిధంగా లీగలైజేషన్ ఉంది. మనకు మీరు ఇది చూస్తే చాలా మంది డౌట్ ఉంటే గూగుల్లో యూట్యూబ్లో ఎక్కడ కొట్టుకున్నా మీకు అనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మనకు గౌతమ్ బాలి సార్ మేనేజ్మెంట్ డైరెక్టర్, ఎండి సార్ కన్వర్ సార్, అదేవిధంగా దీపక్ సార్, వీళ్ళు ఒకసారి క్లాప్ చేయండి. సో మరి వెస్టేజ్ కంపెనీ ఒక క్లారిటీ ఉంది, ఒక విజన్ ఉంది, ఒక విజన్ తోటి ముందుకు పోతుంది. దాని విజన్లో మనం ఉండాలనుకుంటే ఖచ్చితంగా మనముగా డ్రీమ్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని ఇందులో స్టార్ట్ చేస్తే జస్ట్ 2 నుంచి 2 సంవత్సరాలు మీ జర్నీ చేస్తే చాలు, మీ జీవితం మారబోతుంది. సో చూడండి, చాలా మంది 10 crores డిస్ట్రిబ్యూటర్స్ కావాలి. 2020 డిసెంబర్ ఎండింగ్, జస్ట్ 6 months ఉంది. 50